మంచి వంకాయ కర్రీ చేసుకుని తిందామా? ఇక స్టార్ట్ చేసేద్దాం. వంకాయలు చేదు రాకుండా ఉండాలంటే సాల్ట్ వాటర్ యాడ్ చేసుకొని కట్ చేసిన వెంటనే అప్పుడు చేదు రాకుండా వంకాయలు ఫ్రెష్గా ఉంటుంది, చేదు రాకుండా కర్రీ కూడా చాలా సూపర్గా కుదురుతుంది అనమాట. సో ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కూడా సన్నగా తరిగి చేసుకొని ఒక 1/2 కిలో వంకాయలకి 3 టమాటాలు వేసుకొని అది మీడియం సైజు అండ్ ఒక 15 పచ్చిమిర్చి తీసేసుకోండి. ఎందుకంటే స్పైసీ తగ్గట్టు తీసుకొని స్పైసీ తింటే స్పైసీగా యాడ్ చేసుకోండి. ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్ చేసి లైట్ పింకిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఆనియన్ ఎంత చక్కగా ఫ్రై అయితే కర్రీ కూడా అంత బాగుంటుంది, అంత కమ్మగా ఉంటుంది. దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. అది కూడా మంచి కమ్మ అరోమా వచ్చేదాకా ఫ్రై చేసుకొని మళ్ళీ మాడగొట్టుకండి, లైట్గా పింక్ కలర్లో వచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఇక ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా యాడ్ చేసేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది వంకాయ కర్రీ, టేస్టీగా బాగుంటుంది. రోటీ అండ్ రైస్ మీద చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట. సో వంకాయలు వేసిన వెంటనే మళ్ళీ సాల్ట్ వేసుకొని 1 స్పూన్, ఎందుకంటే చేదు రాకుండా ఉండాలి. వంకాయలు ఎనీ టైం సాల్ట్ ఉంటేనే అప్పుడే బాగుంటుంది. ఒకసారి కట్ చేసాము అది చేదు రావడానికి చాలా అవకాశం ఉంటుంది, కాబట్టి సాల్ట్ అనేది కంపల్సరీ యాడ్ చేసేసుకోండి. దీంట్లోనే పచ్చిమిర్చి యాడ్ చేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి అది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచాక ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకొని దాన్ని కూడా చక్కగా మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కర్రీ రెడీ. దీంట్లోనే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని దింపేసుకొని తింటే చాలా బాగుంటుంది. రోటీలోకి అయితే ఇంకా బాగుంటుంది అనుకోండి. కర్రీ చేసే విధానం, వంకాయలో ఎప్పుడైనా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకొని మన వంకాయ టమాటా పచ్చిమిర్చి కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం మంచి వంకాయ కర్రీ కాంబినేషన్ ఎంత బాగుంటుంది, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరేమంటారు అని? మీకు నచ్చిందా? నచ్చితే కంపల్సరీ ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ లైక్ కూడా చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.